49வது ஸ்லோகம். அசக்த புத்தி சர்வத்ர ஜிதாத்மா விகத ஸ்பிருஹ நைஸ்கர்மிய சித்திம் பரமாம் சந்நியாசேனாதிகச்சதி. அசக்த புத்தி சர்வத்ர ஜிதாத்மா விகத ஸ்பிருஹ நைஸ்கர்மிய சித்திம் பரமாம் சந்நியாசேனாதிகச்சதி. அசக்த புத்திஹி சர்வத்ர ஜிதாத்மா விகத ஸ்பிருஹ நைஸ்கர்மிய சித்திம் పరమాం సన్యాసేన అధిగచ్చతి. ఇక్కడ వచ్చి మొదటి లైన్ లో ఈ సాధన చతుష్టయ సంపత్తి, అదావది ఈ కర్మయోగా నుంచి ఏం సిద్ధిని, ఏం వెట్రిని, ఏం పలన్ని వాండి అడంజేందు, వాండుடைய మనసు ఎట్టా మాదిరి అవుతుంది అనే దాని మొదటి లైన్ లో చెప్పారు. రెండవది లైన్ లో జ్ఞాన యోగానియుடைய పలన్ ఏమి అనేదాన్ని రెండవది లైన్ లో చెప్పారు. రెండునేని అదావదు మన గీతలో ఈ రెండు కర్మయోగం మూలంగా ఆ ప్రతిబింబ ఆనందం అనేదాన్ని అడజేము, జ్ఞానయోగం మూలంగా ఆ முழுமையான ஆனந்தம், బింబ ఆనందం, అదావదు బ్రహ్మానందం, ఆత్మానందం ఎదిగాని చెప్పచ్చు, స్వరూపానందం. ఆ ఆనందాన్ని మన ఎట్టా అడంజాల, అదావదు ఈ అహంకారం అనేదాన్ని పెట్టుకుండేదాకా మన ఒక செயల్ని చేసేప్పుడు నే కర్త అనే భావం ఉన్నప్పుడు నే ఆ செயల్ని కరెక్టా ఆ జ్ఞానాన్ని పురించునే ఆ செயల్నుடைய తన్మై ఏమి, తల్లో ఏమేమి కారణీలు అక్కడ పని చేస్తుంది, ఏం నియతి అక్కడ వచ్చేస్తుంది అనేది ఇంత పురించుకు అక్కడ పని, ఆ పనికి ఏం కావాలనో దాన్ని గమనించి దాని చేసేది అనేది వచ్చి దాని మూలంగా అడంజే ఆ పీస్ఫుల్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్ అనేది అమైది మనసులో ఆ ప్రశాంతం అని వచ్చేదానియే మన ప్రతిబింబ ఆనందం అట అని చెప్పేము. దానే అది వచ్చి మనకి ఈ పట్టు లేనప్పటికీ కర్మ, అదావదు కర్మలో అభిమానం లేకుండా పట్టు లేకుండా దాన్ని చేసేప్పుడు ఆ జ్ఞాన పరంగానే మన చేసేప్పుడు కర్మయోగంగా చేసేప్పుడు దానే ఇక్కడ మొదటి వరిలో మొదటి వార్తే అసక్త బుద్ధి. అసక్త బుద్ధి అంటే సక్త అంటే పట్టుతో ఉండే బుద్ధి. అదావదు మన ఈ ఫస్ట్ లైన్ లో వచ్చి నివృత్తి రూప సాధనం, అదావదు ప్రవృత్తి రూప సాధனை, నివృత్తి రూప సాధனை రెండు చెప్పారు. ప్రవృత్తి అంటే మన செயல் వడివంగా చేసే ఆ సాధనలు, దాని పూర్వం మన కర్మయోగం మూలంగా చెప్పినారు. ఇప్పుడు వచ్చి నివృత్తి రూప సాధన. నివృత్తి రూప సాధన అంటే మన మనస్సులోగా అహముఖంగా మన ఏం చెయ్యాలి అనేదాన్ని ఇక్కడ చెప్పారు. పర్టికులరా మన మనస్సులో ఎట్టా మన మనస్సుని పెట్టుకోవాలి, ఆ భావన అనేది ప్రాపర్ యాక్షన్ చెప్పినారు. அடுத்து ప్రాపర్ యాటిట్యూడ్, ఎట్టా మన మనోభావనే ఉండాలి. అదావదు కర్మయోగాలనేని రెండు మనం చూసాము. ఒకటి వచ్చి செயల్ చేసేది, ఇంకోటి వచ్చి ఉపాసనే. ఉపాసన అనేది అహముఖంగా మన వచ్చి ఆ ఏకాగ్రత, ఆ చిత్త విశాలత అంతా ఎత్తుకు రావాలని దీనే ఇక్కడ మనకు ఆ ఈశ్వర అర్పణ భావన. ఈశ్వర అర్పణ భావన ఎప్పుడు వచ్చింది? ఆ అన్నిని సమదర్శన, విశ్వరూప దర్శనం అటాంటి స్థితి చెప్పేమేగా అన్నిని ఈశ్వరన్గా ఎంచేది. అది ఈశ్వరన్గా ఎంచుతున్నాను సరే దానిలో ఉండే అదావదు మనవుடைய విరుపు వెరుపులని కొరచి ఏవిధ అటాచ్మెంట్ లేకుండా పట్టు లేకుండా ఒక செயల్ని చేసేది అదే అసక్త బుద్ధి. అది వచ్చి మన మనస్సులో వచ్చి నివృత్తి. నివృత్తి అంటే ఈ కర్త అనే భావం లేకుండా మన చేసేది. అది ఎక్కడ ఉండాలి? సర్వత్ర. సర్వత్ర అంటే అన్నిలో, అన్నిలోని ఈ పట్టు లేని పట్టు లేకుండా ఉండే
ఆ మనసు అది ఎప్పుడు వచ్చును అన్ని నేను ఇరైవన్గా భావనే చేసేప్పటికి ఆ విశ్వరూప ధ్యానంగా మన అన్ని నేను నియది పడియే నడుతుంది అట అని మన ఎంచేప్పటికి ఆటోమేటిక్ గా ఇది ఈ మనసు వచ్చి ఆ పక్వాన్ని అడஞ்சுకునే వచ్చును. அதாவது మన ఈ పాట కూడా వినింట్రు తన్ను మన్ను ధను సబ్బు కుచ్చు తేరా తన్ను అంటే ఈ ఒళ్ళు మన్ను అంటే ఈ మనసు ధను అంటే నావుடைய செல்வாள் అన్ని ఆ దేవుడిదే ఇறைவனுடையదే అట్టాడేప్పటికి నాకు వచ్చి నేను వచ్చి ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే ఒక సాధారణ ఒక కారణి మాత్రమే అక్కడ ఒక కరువిగా నేను செயல்பడేనే తవర నాకు ఏ విధమైన ఇదిని అక్కడ నేను వచ్చి ముழுமை కంట్రోల్ ఓనర్షిప్ అనేది నేను వచ్చి దేనిని సొంతం కొట్టాడిదిగో లేకపోతే ఒక కంట్రోల్ చేసిందిగో నా నుంచి వెళ్ళవదు అన్ని ఇறைவனே అన్నికి ఓనర్ సొంతం అన్నికి కంట్రోల్ చేసేది ఆ ఇறைவனே అనేదాన్ని మన పురుజుగల మన ఏమించేము నే దీనికి సొంతం అటని నే ఎంచేప్పుడు నాకొచ్చి ఆటోమేటిక్ గా నే దీన్ని కంట్రోల్ చేసిందిలోను నే చేత ఇది నడుస్తును అటని ఒక భావనే మనకు వచ్చింది. నే ఓనరు లేదు నా నుంచి కంట్రోల్ చేసిందుకు వెళ్ళవదు నే ఒక కాంట్రిబ్యూటర్ మట్టునే అనే ఫీలింగ్ మనకు ఎప్పుడు ఆ ఎన్నం మనకు వచ్చేప్పుడు కొంచెం కొంచెంగా అని మనకు వచ్చి ఆ డామినేటింగ్ ఆ ఎన్నం నే వచ్చి దానిలో వచ్చి డామినేటింగ్ అంటే నేను మేల అదాவது నేను దానిలో వచ్చి నేనే కర్త అనే ఒక ఎన్నం ఓవర్లాపింగ్ అన్నిని నేనే చేసిందులోను నా నుంచే ముడించుడు అనే ఆ ఇదింతాని మారుసుడు అది వద్దే 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 ముఖ్యం. నాకు నాలెడ్జ్ రాంగా నేను ఏం పురించుకుంటున్నా ఇక్కడ నా ఉடைய పార్ట్ అనేది ఒక లిమిటెడే కొద్ది కమ్మియేనేదే అనేదాన్ని నేను పురించుకుంటున్నా. అట్ట పురించుకోంగా నాకు ఇట్టనే నడాల ఒక செயலினுடைய విளைவு ఇట్టనే ఉండాల అనే ఒక ఎన్ననో లేకపోతే ఒక வருத்தனோ ఒక వెరుఫో అదింతా మారిందిగా ఆరంభించును. అదే నాకు ఉన్న అదే రిజల్ట్ నేను కర్మయోగం ఒழுங்கா చేసేనా అనే దానియుடைய రిజల్ట్ ఎప్పుడు మనం పురించుకుంటున్నాము నాకు ఈ வருத்தம் అనేది குறைஞ்சிந்து ஆரம்பிச்சுன்னு ஆவல் பேராவல் ஐயோ இட்ட நடிச்சிராவலன்னு ఒక ఎదురుబార్పులుంతా ఏమాట్రో ఎదురుబార్పుంతా ఉందేక అదింతా కురంజింది ఆరంభించును. వెరుపు అనేది రాదు నేను ఎంచేనేక నన్ను వయస్సవితే నన్ను దోర్సుతురు నాకు ఎదినా ప్రச்சனைன்னு వచ్చిందంటే నన్ను దోరు కాపాడుతురు నేను తడిగా ఉండానే నన్ను ఏదైనా ఒక నాకు ఏదైనా ప్రச்சனை వచ్చిందంటే నాకు ఏమి నడుస్తునో అట అనిసిందా ఎంచుకు మన ప్రేయర్ చేసేము. అది నేచురలే అదాదు ఓల్డ్ ఏజ్ లో నేను బాగా నాకు మంచి డెత్ గా మరణంగా మంజాల మన ఏర్కనమే ఒక శ్లోకం చూసినాము ముందర అనాయాసేన మరణం వినా ధైర్యేన జీవనం దేహిమే కృపయా సంభో త్వయి భక్తిం అసంచలం అనే ఇది మన ఏర్కనమే చూసిండాము ఈ శ్లోకం. అదాவது నాకు ఆ మరణం అనేది ప్రచனை లేకుండా ఆ మరణం సంభవించాల అనేది నేచురల్ ఆశ. ఈ ఆశ ఒక్కరునే ఇట మారింత ఎంచకూడదు అట అనిసింతని శాస్త్రం చెప్పలేదు. మన వచ్చి ఆ నేచురల్ గా ఉండేదాన్ని నేచురల్ గా ఇచ్చకపోలే దాని వచ్చి ఒక దాని ఇయற்கைగా ఉండేదాన్ని దానికి వచ్చి ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని ముఖ్య అదాவது ప్రధానపడతకూడదు దాన్ని పెద్ద చేయకూడదు. అయ్యో ఇట్ అవసరం మన దేవుడితో భారాన్ని ఇచ్చిన వెనక ఆ భారాన్ని మనం సుమందాల్సిన అవసరం. ట్రైన్ లో వచ్చి ఎక్కి కూండుకున్నాము కూండిన వెనక లగేజ్ ని మన తల్లోనే పట్టుకోవాలని ఎంచితే
దానికి దోరు పొరుపు అవిందలోను మన ఆ భారాన్ని దించి పెట్టేందుకు మనకు తెలాల. యత్ భవ్యం భవత్ భగవాన్ పూర్వ కర్మ అనురూపం అట అనేసి ఒకటి ఉంది. యత్ భవ్యం భవతు, ఎది నడాలని ఉందో అది కండిపా నడుస్తును. భగవన్ పూర్వ కర్మ అనురూపం మన ఆ లా ఆఫ్ కర్మ పడి, కర్మ నియతి పడి మన ఏం చేసినామో దానికి ఉండే ఫలాన్ని మన అనుభవించనే సేతు అనేది అక్కడ మనకు పురించుకోలే. అదావదు ఇంకోరు ఏనా చెప్పేప్పటికి ఏం చేసింది మన తలరాంత మన కర్మ అట అని చెప్పేము. మనకు వచ్చేప్పటికి మన కర్మాన్స్ మనం ఏం చేయమా అది మన యోచించేము. అట్ట లేదు, మన కర్మానిసి అన్ని నెగటివ్ గా అని ఎంచాల్సింది లేదు. ఓరளவுக்கு దాన్ని పురించి పెట్టుకోలే. పురించి పెట్టుకుని దాని ఎట్టా మన ఇది చేయాలనో, అదావదు ఈశ్వర ప్రార్థనే కానీ లేకపోతే మన దానికి మన ఆ మనసుని మేనేజ్ చేసేదానికి ఆ వివేకం మన ఏర్కనవే చూసిందాము. 16 అధ్యాయాలు దీన్ని చూసాము. 5 విషయాలు మనకు వద్దే ముఖ్యం ఈ మనసుని మేనేజ్ చేసింది. ఏమి వివేకం, సత్సంగం, సంకల్పం, ప్రతిపక్ష భావన, ప్రార్థన. ఈ 5ని పెట్టుకుని మన మనసుని క్లియర్ గా మేనేజ్ చేసిందుకు మనకు తెలాల. ఈ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఆత్మకు ఏదిని తేవలేదు. అది సిద్ధ వస్తు, ఎప్పుడు బింబానందం స్వరూపానందం ఎప్పుడు ఆనందాలనే ఉంది. మనకు వచ్చే ఈ ప్రచనలు పూరా ఈ మనసులోనే. దానించి ఈ మనసు వచ్చి నిత్యంగా ఒకే దిల్లో ఉండదు, అది మారుకుంటానే ఉన్ను. దాన్ని ఎట్టా ఏ ప్రచన ఇదల్లో వస్తుంది అని గమనించి దాన్ని క్లియర్ చేసుకున్నా ఉంటానేని మన దల్లోండి విడుబడి రాచు. ఆ వివేకం మనకు ఉండాల. ఆ ఇంటలెక్చువల్ కన్విక్షన్ అంటారు. మన ఈ శాస్త్రాలని మూలంగా తెలుసుకునే ఆ విషయాల్ని మనకు రోగ తన్మయ పడతాల. అది దీని తెలివిగా బుద్ధిలో నిలై నిరుతాల. అదే ఇక్కడ అసక్త బుద్ధి అనేది. అదే మన ఆ వివేకంతోని దాన్ని క్లియరా ఇట్టనే ఇది వచ్చి ఇట్టనే నడుసును, ఇది ఇట్టనే పోతా ఉంది అనేది దాన్ని పురించుకుని మనసు అనేది ఇట్టనే ఉన్ను, ఆత్మకు ఎదినే తేవలేదు అనేది దాన్ని పురించుకుని ఆ పట్టు లేకుండా మనకు ఉండిందుకు తెలాల. అదే ఇక్కడ అసక్త బుద్ధి అనే దాని మూలంగా చెప్పేది. అది వచ్చి ఎక్కడ ఉండాల? సర్వత్ర అంటే అన్నిలో నీ ఫ్యామిలీ పంచ అనాత్మాలు అంటారు. పంచ అనాత్మ ఏற்கனவே చూసింటాము. పంచ అనాత్మ అంటే ఏమి ప్రొఫెషన్, పొసెషన్. ప్రొఫెషన్ అంటే మన పని చేసే పని, పొసెస్ అంటే మనవుடைய சொத்து. అయ్యో నా సొత్తు ఏమవును, నేనే సచ్చిపోయాను, నా సొత్తు ఏమవుతే అదే మన సొత్తు ఏమవునో అటని స్వార్థపడేవు. ప్రొఫెషన్, పొసెషన్ అనగా అడుతొచ్చి ఫ్యామిలీ. నా ఫ్యామిలీ అయ్యో నా లేకుండా నా ఫ్యామిలీ ఎట్టా అవునో, నా బిడ్డల్ని నాను బాగా పెట్టుకోలే, నా బిడ్డలు ఏమవుతారో, లేకపోతే నా బిడ్డలు మనాండు మనారాలని బాగా పెంచలా, లేకపోతే మనాండు మనారాలు బాగా వాళ్ళుடைய அடுத்த జనరేషన్ ఎట్టా ఉంటరు, వాళ్ళుடைய ఇది ఎట్టా బాగుందా, వాళ్ళు ఇట్టా ఉండారే, ఇట్టా ఎన్నాళ్ళని మన డెవలప్ చేసుకుంటా పోయేము. వీళ్ళు ఇట్ట ఉండాలి, వాళ్ళు ఇట్ట ఉండాలి, వీళ్ళుடைய వాళ్ళు ఇంత మంచి వాళ్ళుగా ఉండారా, వాళ్ళు ఏం ప్రచన, వాళ్ళకి ఏం ప్రచన, అందరు ప్రచనని మన తల్లో మన ఈడిసి వేసుకుంటున్నాము. ఎదినే తేవలేదు. ఆ వాళ్ళ సిచ్యువేషన్ కి ఏం కావాలే దాని మట్టు మనం చేసి మన తల్లోని విలహిందుకు తెలాల. అనగా జీతాత్మ అనేది వచ్చి జయించేది. అదావదు వెற்றி మన అంతఃకరణాన్ని ఆత్మ అనేది ఇక్కడ మనసు. ఆ మనసుని మన జయించేది జీతాత్మ. అంతఃకరణాన్ని మన జయించేది. அடுத்து విగత స్పృహ అంటే ఆశై. మనసులో ఆ ఆశ లేకుండా ఉండేది. ఆసక్త బుద్ధి సర్వత్ర అది వచ్చి
బుద్ధిలో ఆ కన్విక్షన్ పెట్టేది. ఇది వచ్చి మనస్సులో ఆ ఆశ లేకుండా ఉండేది. ఆశకిని అటాచ్మెంట్ ని ఏం వ్యత్యాసం అంటే, ఆశ అనేది వచ్చి మనతో లేని పొరుల్ పైగా మనకు ఆశ అనేది వస్తుంది. అనగా అటాచ్మెంట్ అనేది మనతో ఉండే పొరుల్ పైగా మనకు అటాచ్మెంట్ అనేది వచ్చును. ఆ బుద్ధిలో వచ్చే ఇది వచ్చి అటాచ్మెంట్. ఈ మనసులో వచ్చేది ఆశలు. ఈ ఆశలు వచ్చి మన ఒళ్ళు పైగా ఏమన్నా ఆరోగ్యంగా ఉండాలి, నా లైఫ్ ఆయుల్ ఇంత ఉండాలి, ఇంకా నిండా ఆయుల్ కావాలే అటాని సింతాని మనకు ఏకపట్ట ఆశలు ఉండొచ్చు. అది ఇంత ఏ ఆశలని లేకుండా ఉండేదే ఇక్కడ కర్మయోగాని మూలంగా వచ్చే ఫలంలే. దీంతో నేడు ముడుచుకుంటాడు. టైం అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.